వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు జగ్గయ్యపేట నియోజకవర్గంలో నిర్వహించిన వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. జగ్గయ్యపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెనుగంచిప్రోలు మండల ఎంపీపీ మార్కపూడి గాంధీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాల్లో వైసీపీకి ప్రజల మద్దతు కొనసాగుతోందన్నారు. 2029 ఎన్నికల్లో వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 2 సంవత్సరాల కాలంలోనే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 2,70,000 కోట్ల రూపాయలు అప్పు చేసి అనేకమైన పథకాలు, చెప్పిన పథకాలే కాకుండా చెప్పని పథకాలను కూడా అమలు చేస్తే రోజు మోరి సూపర్ 6 హామీలు అని చెప్పి అనేకమైన హామీలు ఇచ్చి రోజున ఒక్క హామీని కూడా అమలు చేయకుండా ఏదో 1-2 పథకాలను అమలు చేసినా కూడా వాటిని సంపూర్ణంగా అమలు చేయకుండా ఎందుకు మీరు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు? 1. 2, ఈ అప్పు చేసిన 3,70,000 కోట్ల రూపాయలు ఏం చేశారు అని చెప్పి మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం సూటిగా. అంటే మీ జేబులోకి, నీ కొడుకు జేబులోకి, నీ దత్తపుత్రుడైన పవన్ కళ్యాణ్ జేబులోకి డబ్బులు వెళ్ళినాయని చెప్పి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ అనుకుంటా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మీకు మద్దతు తెలుపుతూ మీకు తొత్తుగా వ్యవహరించే పవన్ కళ్యాణ్ని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు పవన్ కళ్యాణ్, దయచేసి మాటలు తగ్గించుకో. ఏదో కులాన్ని అడ్డం పెట్టుకొని మీరు రాజకీయాలు చేస్తామంటే చెల్లుబాటు కాదు. కాపు కులంలో ఉన్న నాయకులు కూడా ఈరోజు ఆలోచిస్తూ ఉన్నారు. కాపు ప్రజలందరూ కూడా ఈరోజు ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకు ఈ పవన్ కళ్యాణ్ అమ్మంటే మేము వెళ్తా ఉన్నామని చెప్పి కాపులందరూ ఆలోచిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో నీ పతనానికి కాపులే నాంది పలుకుతారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా హెచ్చరిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రజలందరూ అండగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని, ఈ నియోజకవర్గంలో తన్నీరు నాగేశ్వరరావు గారిని ఎమ్మెల్యేగాను, జగన్మోహన్ రెడ్డి గారి ఎంపీ ముఖ్యమంత్రిగాను చేయడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ ఇంతటి మంచి కార్యక్రమానికి వచ్చిన అశేష ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం.